సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. నాని విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు. నిన్న మొన్నటి వరకు కథ డిమాండ్ చేసిన మార్కెట్ గురించి ఆలోచించి బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసిన నిర్మాతలు ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. నాని నెక్స్ట్ సినిమాల బడ్జెట్ ఊహకి కూడా అందట్లేదు. అంత నమ్మడానికి కారణమేంటి? సినిమాకు నాని రేంజ్ పెరుగుతోంది. మీడియం రేంజ్ హీరోల్లో 100 కోట్ల హీరోగా మారిపోతున్నారు నేచురల్ స్టార్. గతేడాది దసరాతో తొలిసారి సెంచరీ కొట్టిన నాని హాయ్ నాన్నతో 75 కోట్ల మార్క్ అందుకున్నారు. ఇప్పుడేమో సరిపోదా శనివారంతో 100 కోట్ల వైపు అడుగులేస్తున్నారు ఈ హీరో. దాంతో నిర్మాతల్లో బడ్జెట్ భయాలు మెల్లగా తగ్గిపోతున్నాయి. 2 ఏళ్ల కింది వరకు కూడా నానితో భారీ బడ్జెట్ అంటే కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుందేమో అనే భయం ఉండేది నిర్మాతల్లో. కానీ దసరా, సరిపోదా లాంటి విజయాలతో నాని రేంజ్ 100 కోట్లకు చేరింది. ప్రస్తుతం తనే నిర్మాతగా వస్తోన్న హిట్ 3 కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు నాని. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. నాని తర్వాతి సినిమాల బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ వదలతో చేయబోయే ప్రాజెక్ట్ బడ్జెట్ 100 కోట్ల వరకు ఉండబోతోంది. మరోవైపు సుజిత్ సినిమాను సైతం భారీగానే ప్లాన్ చేస్తున్నారు డివివి దానయ్య. మొత్తానికి బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు నేచురల్ స్టార్. మినిమం గ్యారంటీ కావడంతో నిర్మాతలు కూడా సై అంటున్నారు.